తిరుమలకు భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలొచ్చారు. దీంతో శ్రీవారి మెట్టు దగ్గర భక్తుల రద్దీ నెలకొంది. భక్తుల రాకతో ఆటో డ్రైవర్లు డబ్బులు దండుకుంటున్నారు. భక్తుల బృందం నుంచి సుమారు 5,000కు పైగా వసూలు చేస్తున్నారు. కేవలం ఆటోలను మాత్రమే సిబ్బంది పంపిస్తున్న పరిస్థితి. దీంతో టీటీడీ సిబ్బందితో భక్తులు వాగ్వాదానికి దిగారు. బండి మేము చిలుకలూరుపేట నుంచి వస్తూ ఉన్నాము. గుంటూరు జిల్లా అదే పల్నాడు జిల్లా అయిపోయింది. ఇప్పుడు మేము ఒక 5 గంటలకు ఇక్కడికి వచ్చాము. కానీ చూస్తేనేమో ఇక్కడంతా మరి ఏమైందో తెలియట్లేదు. భక్తులకు చాలా అసౌకర్యంగా ఉంది ఇక్కడ. ఇలా అయితే మరి భగవంతుని దర్శనం ఎప్పుడు అవుతుందో తెలియట్లేదు. చాలా కష్టపడతా ఉన్నాం ఇక్కడ. అధికారులు మరి ఉన్నారో లేదో తెలియట్లేదు. ఎవరు మరి పట్టించుకోవట్లేదు. మాలాగా చాలామంది సుమారుగా ఒక 500 పైన మంది ఉన్నారు ఇక్కడ. 500 పైన మంది ఉన్నారు. ఆటోలంతా బస్సులు కానీ ఆటోలు కానీ బైకుల్లో కానీ రకరకాల వాహనాల్లో వచ్చి ఉన్నారు. ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాము. కృష్ణమూర్తినే బెంగళూరు నుంచి వచ్చినాము. నైట్ 1 గంటకు వచ్చింది. ఇక్కడ సెంటర్లో తగ్గకుండా మరీ ఆటో వాళ్ళు వదులుతా ఉన్నారు. కారు వాళ్ళు ఎవరిని వదలలేదు. ఇలా వదిలేసి వెళ్ళిపోతాం. మాకు తిరుపతి వద్దని ఎందుకు సార్ ఇక అప్పటి నుంచి ఇక్కడ నిలబెట్టిన ఆటోలలో కాడికి వదిలిపెడుతున్నాడు జానికి. మళ్ళా జీప్ లో కార్లలో ఎవరిని వదలట్లేదు. వాళ్ళు ఆపినప్పుడల్లా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆటోలో ఉన్నారు మళ్ళీ బంద్ చేస్తున్నారు. అది అవతల ఉన్న మళ్ళీ ప్యాసింజర్ ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మళ్ళీ యథావిధిగా వాళ్ళ కమిట్మెంట్ ఉంటుంది ఆల్రెడీ ఆటో. రైట్, ఇక విజువల్స్ చూస్తున్నాం. తిరుమలలో శ్రీవారి మెట్టు దగ్గర భక్తుల తాకిడి పెరిగింది. దీనినే అదనుగా భావించిన ఆటో డ్రైవర్లు డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను తిరుమల నుండి మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. రైట్ జమీమా, మొత్తం ఏదైతే శ్రీవారి మెట్టు వద్ద ఆటో దందా ఎక్కువైందని చెప్పచ్చు. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే శ్రీవారి దర్శనానికి తిరుమలలో పోటెత్తడం, ముఖ్యంగా ఏదైతే వారాంతపు సెలవులు రావడం, అంటే సెకండ్ సాటర్డే రావడం, ఇటు ఆదివారం 2 రోజుల పాటు సెలవులు రావడం. మరోవైపు చూసుకున్నట్లయితే ఇప్పటికే ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్ కూడా నిన్నటితో పూర్తయ్యాయి. ఆ నేపథ్యంలో రోజు రోజుకి భక్తులు తాకిడి పెరుగుతుంది. దానికి నేపథ్యంలో ఇక్కడ ఆటో వాళ్ళు కూడా నయా దందాకి సురువు చేశారని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక్క శ్రీవారి మెట్టు మార్గంలో మాత్రమే ఈ టోకెన్ కేటాయిస్తుంటారు. కానీ అలిపిరి నడక కేంద్రంలో టోకెన్ కేంద్రాన్ని అయితే పునరుద్ధరించకపోవడంతో కేవలం ఒక ప్రాంతంలో టోకెన్ ఇస్తుండడంతోనే ఈ ఆటో వాళ్ళు ఒక దందాన్ని అయితే మొదలుపెట్టిన అయితే పరిస్థితి అయితే ఉంది. ఈ ఆటో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒకటే మాట, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, ముఖ్యంగా ఏదైతే ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు మా ఆటోలు వస్తుంటాయి అని వాళ్ళు ఒక నంబర్ని అయితే వాళ్ళు కోట్ చేసుకొని ఆ వారి ఆటోలను మాత్రమే అనుమతించే విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అందుకు గాను భక్తుల వద్ద వాళ్ళు ముందుగానే బేరాలు మాట్లాడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా 5,000 రూపాయలు ఇస్తే మేము అక్కడ నేరుగా మిమ్మల్ని క్యూ లైన్కి వచ్చే, అంటే దర్శనానికి టోకను ఈజీగా అందేలా మేము చేస్తామని చెప్పేసి వారు అక్కడ వాళ్ళు పూర్తిగా నయా దందాకి సురువు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు విజిలెన్స్ అధికారులు ఇంకా దాని గురించి ఏమీ చెప్పని పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పచ్చు. మరోవైపు భక్తులు సైతం తీవ్రంగా మండిపడుతున్నారు. ఎందుకంటే కేవలం డబ్బులు ఇస్తేనే శ్రీవారి దర్శనం, అంటే ఉచిత దర్శనం టోకెన్లకు కూడా మళ్ళీ డబ్బులు ఇలా నయాదందా ఇట్లా బ్రోకర్లు దళారులు పుట్టుకు రావడం ఏంటి అని చెప్పేసి భక్తులు మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. కొంతమంది భక్తులు నేరుగా, అంటే కార్లలో వచ్చేటువంటి భక్తుల్ని కార్లు మాత్రం చాలా దూరంలోనే, అంటే 1 కిలోమీటర్ దూరంలోనే అనుమతించకుండా వారి వాహనాలను అక్కడే నిలిపేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కేవలం ఆటోలను మాత్రం నేరుగా ఏదైతే శ్రీవారి మెట్టు మార్గం
ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతం వరకు అనుమతిస్తుండడంతో భక్తులు అక్కడ మండిపడుతున్న పరిస్థితి కనపడుతోంది. ముఖ్యంగా ఏదైతే రోజుకు 5,000 టోకన్లు శ్రీవారిమెట్టు మార్గంలో ఇస్తున్నారు. ముఖ్యంగా ఉదయం 6 గంటల లోపు క్యూ లైన్ వద్దకు చేరుకుంటే కేవలం 1 గంట 2 గంటల వ్యవధిలోనే ఈ టికెట్లన్నీ పూర్తిగా అయిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇకనైనా ఈ విజిలెన్స్ అధికారులు కావచ్చు, టీటీడీ దీనిపై పట్టించుకోవాలని చెప్పేసి భక్తులు కోరుతున్న నేపథ్యంలో ఇప్పటికీ దీనికి సంబంధించి టీటీడీ విజిలెన్స్ ఎటువంటి నిర్ణయం తీసుకుంది, ముఖ్యంగా ఆటోలకు సంబంధించి అక్కడ ఎంట్రీ ఏ విధంగా ఇస్తారనే దానిపై ఇంకా చర్యలు తీసుకునే పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. అంటే ముఖ్యంగా ఏదైతే వీళ్ళు ఆటో వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలకు సంబంధించి చూసుకున్నట్టయితే మొదట ఏదైతే తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి నేరుగా ఏదైతే ఇక్కడికి తీసుకొస్తారంటే శ్రీనివాస మంగాపురం వద్దకు తీసుకొస్తారో అక్కడ నుంచి మరో ఆటోతో వాళ్ళు నేరుగా ఏదైతే శ్రీవారి మెట్టు మార్గానికి తీసుకొచ్చి అక్కడ నుంచి వాళ్ళు క్యూ లైన్ లేక పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఎవరు ఇలా చేస్తున్నారనే దానిపై విచారణ జరిపి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఎందుకంటే రేపటి అంటే వచ్చే వారం నుంచి పూర్తి స్థాయిలో ఏపీలో చాలా వరకు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఎండలు ఎక్కువ ఉండడంతో కొద్ది రోజుల్లోనే ఈ స్కూళ్ళు పూర్తిగా ముగిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ భక్తుల తాకిడి భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇకనైనా టీటీడీ దీనిపై దృష్టి సారించాలని చెప్పేసి భక్తులు కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. జమీమా.